ఎంపీ కేశినేని నానిపై విజయవాడ లోక్సభ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఫైర్ అయ్యారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి సుజనా చౌదరితో కలిసి కేశినేని చిన్ని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మరో 2 నెలల్లో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు లోకేష్ను విమర్శించే స్థాయి కేశినేని నానికి లేదని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లుగా విజయవాడ ఎంపీగా ఉండి ఏం చేశారో చెప్పాలని చిన్ని డిమాండ్ చేశారు. 9 ఏళ్లలో కేశినేని నాని చేసిన అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతా అని కేశినేని చిన్ని సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాబోతున్నారు. 4000 మీ ఇంటికి వస్తుంది పెన్షన్. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా వస్తాయి. సుజనా చౌదరి గారు కమలం కొడుతుంది. రెండోది నేను చిన్ని అడుగులు అందరికీ పెన్షన్ వస్తుంది. ఈ భవానీపురం ప్రాంతంలో మాకు బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తుంది. ఎవరు వెళ్ళినా మీరు రావద్దండి, మేము ఓట్లు వేస్తాం, మాకు బాధలు తెలుసు, మన అమరావతిని తెచ్చుకుందామని అందరూ అంటున్నారు. ఇటువంటి అపూర్వ స్వాగతం మా ఇద్దరికి ఇలా వస్తున్నందుకు మేము ఆనందంగా ఫీల్ అవుతాం. తప్పకుండా రేపు రాబోయే 2 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించడంలో సుజనా చౌదరి గారితో పాటు నేను కూడా మీతో ఉంటానని తెలియజేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ప్రజలందరూ కూడా అపూర్వ స్వాగతం పలుకుతూ ఉన్నారు. డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే ఈ నియోజకవర్గం వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది 12 సంవత్సరాల పార్లమెంట్ అభ్యర్థిగా నేను గడించిన అనుభవాన్ని రెడీగా చిన్ని గారికి అవైలబుల్ ఉంది. కాబట్టి ఇద్దరం కలిసి నేను ఎమ్మెల్యేగా మొదటిసారి అయినప్పటికి కూడా నాకు కూడా 20 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఎంతోమంది ఎమ్మెల్యేలతో నేను పనిచేశాను. ఎమ్మెల్యే అంటే ఎలా పని చేయొచ్చు అనేది నేను చూపించడానికి ఒక ఛాలెంజ్ కింద తీసుకున్నాను. ప్రజల సమస్యలు తీసుకొచ్చి అన్నిటికీ సమాధానాలు చెప్తాం. డబుల్ ఇంజన్ అంటే ఇది రియల్గా డబుల్ ఇంజన్. ఆయన అక్కడ ఎంపీగా, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఢిల్లీలో నా 12 సంవత్సరాల అనుభవాన్ని ఒక 12 రోజుల్లో ఆయనకి శుభ్రంగా నేను చూపించగలను. దాంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేసి మన నియోజకవర్గానికి ఏం కావాలో అన్నీ తెస్తామని చెప్పి నమ్ముతున్నాను.